ప్రతిపక్షంలో ఉంది, ఓడిపోయినది, ఖాళీగా ఉంది, రేపు లెక్క పెట్టుకోవాలి ఆ 7 ఊసలు అంతకుముందు ఈ మాటలన్నీ వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు మా నందమూరి హరికృష్ణ గారి బిడ్డ, ఎన్టీ రామారావు గారి మనవడు, లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు నందమూరి తారక రామారావు గారి మనవళ్ళు. ఒక ఆయన సినిమాలో ఉన్నారు, ఒక ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మాకు ఇద్దరిని గౌరవించుకునే సంప్రదాయం ఉంది. లోకేష్ గారు కూడా మీకు తెలుసో లేదో ఇదే మొన్న జరిగిన మహానాల్లో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్తో ఒక అతను వస్తే జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ని లోకేష్ గారు తీసుకొని మా వాడని చెప్పడం జరిగింది. ఇంక దీనికంటే ఇంకేం కావాలి? ఎవరెవరు మాట్లాడుకుంటారు దాని గురించి. ఆయన ఎమ్మెల్యే గారు కూడా వివరణ ఇచ్చారు, అది నాది కాదని చెప్పారు. క్షమాపణ కూడా చెప్పారు. ఒకవేళ తప్పిదంగా భావించుంటే అది నాకు కాకపోయినప్పటికి కూడా క్షమాపణ చెప్పారు. అంటే మాకు అభిమానుల మీద ఎంత గౌరవం, ఆయన మీద ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు. ఈరోజు మాదంతా ఫ్యామిలీ వ్యవహారం, ఇది మా కుటుంబం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ బాగుంది, వాళ్ళ దాంట్లో ఏముంది? లోకేష్ గారు ఈ తెలుగుదేశం పార్టీకే కదా, రాష్ట్ర ప్రజలకు ఆయన భావితరాల నాయకుడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నారా లోకేష్ గారికి మద్దతు ఇస్తారు. వాళ్ళిద్దరూ వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. మళ్ళీ దాంట్లో నడివి మీదలో వైసీపీ వాళ్ళకి అది ఒక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆరే లోకేష్ గారికి సపోర్ట్ చేస్తారు, లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరికీ లేనిది మధ్యలో తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరం ఒకటే. మళ్ళీ కొత్తగా ఏముంది? మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. మాలో బొకరా అని చెప్తా ఉంటే మళ్ళీ వచ్చేది ఏముంది, పోయేది ఏముంది? మా కుటుంబం తెలుగుదేశం, నందమూరి తారక రామారావు గారి కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రెండు కళ్ళు. మళ్ళీ దాంట్లో మీరు వేరే చూపించాల్సిన పని లేదు. దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉంది. నేను కూడా ఫ్యాన్ షోకి వెళ్తా, మా సుగుణమ్మ గారు కూడా ఫ్యాన్ షోకి వెళ్తారు, నరసింహ యాదవ్ గారు కూడా ఫ్యాన్ షో, నువ్వు కూడా వెళ్తున్నావు, నేను వెళ్తాను. మా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, ఆయన బాగా ఆడాలి, మంచి కలెక్షన్ చేయాలి అని చెప్పారు. దాని అర్థం ఏంటి? మమ్మల్ని అందరిని పొమ్మనే కదా పోయి చూసాము. మళ్ళీ ఇంక కొత్తగా ఏముంది? ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎవరినంటే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని వచ్చి కార్యకర్తలని భాగస్వాములు చేసి కార్యకర్తలకి ఆటలు పోటీలు పెట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది. అయితే దానికి భిన్నంగా 22 సంవత్సరాల వరకే పరిమితం చేస్తూ స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో ఏదైతే ఉంటుందో అంటే పీజీ చదివే విద్యార్థి వరకు 22 సంవత్సరాల వరకు ఉంటారు. కాబట్టి ఆ 22 సంవత్సరాల వరకే తీసుకొని ఈరోజు అండర్ 19 గేమ్స్ నిర్వహిస్తూ ఈరోజు కొద్ది కాస్ట్లీ గేమ్ అయిన ఆర్చరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ డిసిప్లిన్స్లో పెట్టడం, రోలర్ గేమ్స్ను కూడా దీంట్లో మెన్షన్ చేయడం, కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మీడియా సహకారం కూడా కావాలి. ఇప్పటికే 4 జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 1000 మంది ప్లేయర్స్ దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఫైనల్ మ్యాచెస్కి వీళ్ళు పార్టిసిపేషన్ అవుతారని కూడా తెలియజేసుకున్నాం. ఆగస్టు 10వ తేదీ మీకు చెప్పాం, ఆగస్టు 10వ తేదీ లోపల విచారణ పూర్తి చేస్తామని చెప్పాం. ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ చెప్పాం. దానికి సంబంధించి ఆగస్టు 10వ తారీఖునే దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో విజిలెన్స్ కమిటీ డీజీపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి దాని తర్వాత దానికి ఎఫ్ఐఆర్ కాబట్టి సొంత కమిటీతో నిర్వహిస్తారా, లేకపోతే సిఐడితోనా, లేకపోతే ఇంకే డిపార్ట్మెంట్తో విజిలెన్స్ విచారణ పూర్తయింది. కాబట్టి ఇంక దాంట్లో ఆధారాలు నాకున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే విజిలెన్స్ దాంట్లో మేము భాగస్వామ్యం, కానీ మాకున్న సమాచారం వరకు పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, నిధులు దుర్వినియోగమైంది. దాదాపు 127 కోట్ల రూపాయలకు సంబంధించి దీనివల్ల ఒక్క రూపాయి కూడా క్రీడాకారులకు ఉపయోగం లేదని నివేదిక అందిందనేది మాకు సమాచారం. అయితే మాకు కూడా, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము దాంట్లో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మేమేదో రాజకీయ కక్షతో చేయాలా. ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఆడుదాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆడుదాం ఆంధ్రాలో ఇరిగిపోయిన బ్యాట్లు, ఇరిగిపోయిన కిట్లు ఇచ్చారని చెప్పి మేము ఆ రోజు ఆరోపించాం. ఆ రోజే ఆధారాలు చూపించాం. దానితో మేము అధికారంలోనే ఈరోజు శాప్ చేయడం, దాని మీద నేను ఫిర్యాదు చేయబట్టి దాని మీద ఈరోజు విజిలెన్స్ విచారణ పూర్తయింది. దాన్ని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సిఐడికి ఇస్తారా, లేకపోతే ఏసీబీకి ఇస్తారా, ఇంకేటికి ఇస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నాకున్న సమాచారం ప్రకారం ఒక వారం రోజుల లోపలే ఎఫ్ఐఆర్ అయ్యి ఎఫ్ఐఆర్ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని మాకున్న సమాచారం కదా.